హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ మరికొన్ని గంటల్లో పోలింగ్కు రెడీ అవుతోంది. ఇక ఇవాళ లాస్ట్ అంటే 5 గంటల వరకు ప్రచారంతో ముగించబోతున్నారు. ఇప్పటిదాకా అంటే మండు టెండల్లో చెమటలు చిందిస్తూ స్వేదం చిందిస్తూ అన్ని పార్టీలు అందరి నేతలు కూడా తీవ్రంగా చెమటోడ్చారు. ఒకవైపు కూటమిలోని 3 పార్టీలు, మరోవైపు వైఎస్ జగన్, ఇంకొక వైపు వైఎస్ షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ అందరూ కూడా తమ శక్తి వంచన లేకుండా ఎన్నికల కథన రంగంలో దూసుకుపోయారు. అయితే శనివారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఎన్నికల ప్రచారానికి గడువు. సో ఇవాళ సాయంత్రంతో మైకులు, ఈ డిజిటల్ మీడియా అన్నీ కూడా మూగబోయే పరిస్థితి. ఇక ఈ కొన్ని గంటల్లోనే ప్రీపోల్ సర్వేల అంచనాలు కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతా వస్తున్నాయి. 2 రోజుల వ్యవధిలో రిలీజ్ అయిన 4 సర్వేలు కూడా ఓవరాల్గా అవుట్రైట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే విజయం అని చెప్పి చెప్తా వస్తున్నాయి. తాజాగా పొలిటికల్ క్రిటిక్ అనే ఒక సంస్థ రిలీజ్ చేసిన సర్వేలో ఏం తెలియదంటే 126 స్థానాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారని, అలాగే కూటమి నేతలకు కేవలం 49 స్థానాలే దక్కే అవకాశం ఉందని చెప్పి వీళ్ళ సర్వే అంచనా అనమాట. ఒకసారి పొలిటికల్ క్రిటిక్ అంటే ఏం కనుగొంది అంటే వాళ్ళు మెన్షన్ చేసిన పారామీటర్స్ ఏందన్నది ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. ఆఫ్టర్ 3 layers ఆఫ్ ది సర్వే వీఆర్ ప్రజెంటింగ్ యూ ది ఫైనల్ నంబర్స్ యాజ్ పర్ అవర్ సర్వే. వైఎస్ఆర్సీపీ విల్ రీఎలెక్ట్ అగైన్ ఇన్ 2024 ఎలక్షన్స్ విత్ హ్యూజ్ సీట్స్ అగైనెస్ట్ మైటీ స్ట్రాంగ్ అలయన్స్ ఆఫ్ టీడీపీ, జనసేన, బీజేపీ. సో 3 లేయర్లతో చేసిన సర్వేను ఫైనల్ నెంబర్స్తో మీకు ప్రజెంట్ చేస్తున్నాం. ఇందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఎన్నిక కాబోతున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. స్ట్రాంగ్గా కనిపించిన జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఎంత పోరాడినా కూడా వైఎస్ జగన్దే అధికారం అని చెప్పి మేము గుర్తించామని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారన్నమాట. రూరల్ అండ్ ఫీమేల్ ఓటర్స్ విల్ ప్లే ఏ కీ రోల్ ఇన్ దిస్ ఎలక్షన్. టీడీపీస్ బీసీ ఓట్స్ స్ప్లిటెడ్ అండ్ టర్నింగ్ ఇంటూ వైఎస్ఆర్సీపీ. ఇక ఇప్పటిదాకా అంటే బీసీల పార్టీగా ముద్రపడిన టీడీపీ అత్యధికంగా అంటే ఆ వర్గాల మద్దతును ఈ ఎన్నికలతో కోల్పోబోతున్నది వీళ్ళు గుర్తించిన ఒక కీలకమైన పాయింట్ అనమాట. ఇక ఫిమేల్ ఓటర్స్ అంటే మహిళా ఓటర్సు అండ్ గ్రామీణ ఓటర్లు అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మద్దతుగా నిలవబోతున్నట్టు వీళ్ళు గుర్తించారని చెప్తున్నారు. యాజ్ పర్ అవర్ సర్వే ది ఎక్స్పెక్టెడ్ సీట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ వైఎస్ఆర్సీపీ 121 to 131 మధ్య గెలవచ్చు. ఇక టీడీపీ, జనసేన కూటమి 44 నుంచి 54 స్థానాలకు పరిమితం అయ్యే అవకాశం ఉందని వీళ్ళు గుర్తించిన అంశం. ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ ఫర్ అసెంబ్లీ ఎలక్షన్స్. ఇక ఏ పార్టీకి ఎంత ఓటు శాతం నమోదయ్యే అవకాశం ఉందన్నది చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ 50.20%, కూటమికి 44.60%, కాంగ్రెస్ పార్టీ 2.20%, అదర్స్ 3% ఓట్ షేరు సాధించే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా అనమాట. ఈ లెక్కన వైఎస్ఆర్సీపీకి 126 స్థానాలు, కూటమికి 49 స్థానాలు దక్కే అవకాశం ఉందన్నది వీళ్ళు గుర్తించిన అంశం. ఇక లోక్సభ స్థానాల విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ 19 నుంచి 21 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉండగా కూటమికి కేవలం 4 నుంచి 6 స్థానాలు దక్కే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా. ఇక పార్లమెంట్ స్థానాల విషయానికి వస్తే ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ 3.5%, కూటమికి 44%. అంటే అక్కడ చాలా వరకు క్రాస్ ఓటింగ్కు అవకాశం లేదు. జనాలంతా ఫిక్స్ అయిపోయారు, గుద్దితే 2 ఫ్యాన్కు గుద్దాలి, లేదంటే కూటమిలోని పార్టీలకు గుద్దాలని ఫిక్స్ అయిపోయారు అన్నది ఇక్కడ అంటే వీళ్ళ ద్వారా తెలుస్తున్న విశ్లేషణ అనమాట. ఇక కొన్ని ఫైండింగ్స్ ఏంటంటే ఆఫ్టర్ ది మేనిఫెస్టో వాజ్ రిలీజ్డ్ బై ది పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వీ డిడ్ ఏ డీప్ సర్వే ఇన్ ఆల్ కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో 2 పార్టీల మేనిఫెస్టో విడుదలైన తర్వాత చాలా లోతైన సర్వే చేయడం జరిగిందని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. వీ విల్ పోస్ట్ ది ఫైనల్ సర్వే రిజల్ట్స్ టుమారో 10 AM. అంటే మిగతా అంటే నిన్న మెన్షన్ చేశారు అనమాట ఇది. సో ఈరోజు 10 గంటలకు ఈ సర్వే విడుదలైంది. దీంట్లో వీళ్ళు కనుగొన్న మేజర్ ఫైండింగ్స్ ఏంటంటే మేజర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024 ఎన్నికల్లో వీళ్ళు కనుగొన్న కీలకమైన పాయింట్స్ ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్, మేల్ అండ్ ఫిమేల్ ఓటర్ టర్న్అవుట్, ఓట్ షేర్ ట్రాన్స్ఫర్ అమంగ్ అలయన్స్ పార్టీస్, వాలంటీర్ సిస్టమ్ సెటప్ బై వైఎస్ఆర్సీపీ, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ రిఫార్మ్స్, డెవలప్మెంట్ ప్రోగ్రెస్ ఇన్ బ్లూ ఎకనమీ, న్యూ గవర్నమెంట్ జాబ్స్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్ డెవలప్మెంట్ అండ్ ఇండస్ట్రియలైజేషన్. సో ఈ ప్రాతిపదికననే ఓటింగ్ జరగబోతుంది. ముఖ్యంగా సంక్షేమ పథకాలు, తర్వాత మేల్ అండ్ ఫిమేల్ ఓటు టర్న్అవుట్, అలాగే కూటమి మధ్య ఓట్ షేర్ అంటే టీడీపీ ఓట్లు బీజేపీకి, బీజేపీ ఓట్లు టీడీపీకి, జనసేన ఓట్లు ఈ 2 పార్టీలకు కలుస్తాయా లేదా అన్నది వీళ్ళు గుర్తించిన అంశం. వాలంటీర్ సిస్టమ్ వల్ల
అంటే వైఎస్ఆర్సీపీ సెటప్ చేసిన వాలంటీర్ సిస్టమ్ అనేది తీవ్రమైన చర్చనీయాంశమైంది. ఇది ఒక కీ రోల్ ప్లే చేయబోతుంది. అలాగే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్లో రిఫార్మ్స్ అంటే సంస్కరణలు తీసుకొచ్చిన విధానంపై జనం అత్యధికంగా స్పందిస్తున్నారు. డెవలప్మెంట్ ప్రోగ్రెస్ ఇన్ బ్లూ ఎకనమీ, ఆంధ్రప్రదేశ్కు అంటే అతిపెద్ద కోస్టల్ కారిడార్ ఏదైతే ఉందో కోస్ట్ లైన్, దాన్ని డెవలప్ చేస్తున్న విధానంతో దాని ద్వారా వస్తున్న బ్లూ ఎకనమీ కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చాలా విప్లవాత్మకమైన మార్పులు జరగబోతున్నాయి అన్నది వీళ్ళు గుర్తించిన అంశం. అలాగే న్యూ గవర్నమెంట్ జాబ్స్ ఇంచుమించు 2.5 లక్షల వరకు గవర్నమెంట్ జాబ్స్, అలాగే వాలంటీరు ఇతర జాబ్లు ఏవైతే ఉన్నాయో వాలంటీర్లు ప్లస్ కాంట్రాక్ట్ బేసిస్లో కనుక తీసుకుంటే మొత్తంగా 6.5 లక్షల పైగా జాబ్లను వైసీపీ గవర్నమెంట్ ఇవ్వగలిగింది అనమాట. అలాగే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్ల మీద కూడా చాలా చర్చ జరిగింది. డెవలప్మెంట్ అభివృద్ధి కేంద్రంగా జరిగింది. తర్వాత ఇండస్ట్రియలైజేషన్ పరంగా అంటే పారిశ్రామికంగా రాష్ట్రం సాధించిన ప్రగతి మీద కూడా వీళ్ళు గుర్తించారంట. ఇక వీ డిస్కస్డ్ ఏ ఫ్యూ ఫైండింగ్స్ బిఫోర్ ఇన్ అవర్ సర్వే ఆఫ్టర్ ది మేనిఫెస్టో వాజ్ రిలీజ్ వీ డిడ్ ది సర్వే అగైన్ పాజిటివ్స్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. ఇక వీళ్ళు గుర్తించిన అంటే పాజిటివ్గా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న అంశాలు ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ డెలివర్ ది బిగ్గెస్ట్ ప్లస్ ఫర్ ది వైఎస్ఆర్సీపీ. ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటున్నట్టు సంక్షేమ పథకాలు ఏవైతే ఇంటింటికి తీసుకెళ్ళి ఇవ్వడం కావచ్చు, విద్యా వైద్య రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు కావచ్చు, వైఎస్ఆర్సీపీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్గా మారబోతున్నాయి. ఇక విమెన్ ఆర్ ది బెనిఫిషరీస్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది వెల్ఫేర్ స్కీమ్స్. దేర్ ఈజ్ ఏ స్ట్రాంగ్ కోరిలేషన్ సీన్ అమాంగ్ ఉమెన్ దట్ అడ్వాంటేజెస్ వైఎస్ఆర్సీపీ. అంటే మహిళల కేంద్రంగా అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వైసీపీకి వెన్నుదన్నుగా నిలవబోతున్నారు. హౌస్ పట్టా అండ్ హౌస్ కన్స్ట్రక్షన్ స్కీమ్స్ ఇన్ ఏ గేమ్ చేంజర్. మోర్ దాన్ 30 lakhs ఫ్యామిలీస్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దిస్ స్కీమ్. ఇట్ విల్ గివ్ ఏ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ ఈచ్ కాన్స్టిట్యుయెన్సీ. ఇక 30 లక్షల పట్టాలు అవి గ్రామీణ ప్రాంతంలో కావచ్చు, అర్బన్ ప్రాంతంలో కావచ్చు, చాలా నియోజకవర్గాల్లో అంటే ఈ పట్టాలు పొందిన వాళ్ళు పెద్ద ఎత్తున వైసీపీకి అనుకూలంగా ఓటేసే అవకాశం ఉందని వీళ్ళు గుర్తించిన అంశం. మోస్ట్ ఉమెన్ అండ్ రూరల్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ అండ్ సమ్ బీసీ ఓటర్స్ ఆర్ విత్ వైఎస్ఆర్సీపీ. ఇక మహిళల్లో అత్యధికంగా మహిళలు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ అండ్ సమ్ బీసీ ఓటర్స్ విత్ వైఎస్ఆర్సీపీ. సో మెజారిటీ వర్గాలన్నీ కూడా అంటే మహిళలు కావచ్చు, వెనుకబడ్డ తరగతులు కావచ్చు, అందరూ కూడా వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఓల్డ్ ఏజ్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ విత్ డోర్ డెలివరీ ఆఫ్ పెన్షన్ల ద్వారా అంటే ఇంటింటికి తెచ్చి ఇచ్చిన విధానం ఏదైతే ఉందో దాని ద్వారా వృద్ధులు చాలా వరకు సంతృప్తిగా ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా వైసీపీకి అనుకూలంగా ఉంటారు. వైఎస్ఆర్సీపీ అండ్ వైఎస్ జగన్ ఆర్ మాస్టర్డ్ ఇన్ సోషల్ ఇంజనీరింగ్. ఇక పార్టీ పరంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సోషల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో అంటే బీసీ వర్గాలకు అత్యధికంగా నామినేటెడ్ పదవులు కావచ్చు, ఎమ్మెల్యే స్థానాల్లో కావచ్చు అత్యధిక ప్రాధాన్యతనివ్వడం, ఎస్సీ వర్గాలకు ఇచ్చిన ప్రాధాన్యం బాగా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. అలాగే ప్రయారిటైజింగ్ ఆఫ్ ది బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ కమ్యూనిటీస్ ఇన్ డిఫరెంట్ పొజిషన్స్ అండ్ గివింగ్ రిప్రజెంటేషన్ మేక్స్ వైఎస్ఆర్సీపీ సో స్ట్రాంగ్ ఎట్ సోషల్ ఇంజనీరింగ్. సో ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళుగా చేస్తున్న సోషల్ అంటే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాకుండా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కావచ్చు ఈ సామాజిక వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం, గవర, నగరి లాంటి సామాజిక వర్గాలను కూడా గుర్తించాలి. తక్కువ కమ్యూనిటీస్ అయినా, సబ్ క్యాస్ట్ అయినా అట్లాంటి వర్గాలను గుర్తించి వాళ్ళకు పెద్దపీట వేసిన విధానం ఏదైతే ఉందో అది ఆయా కులాల్లో పెద్ద ఎత్తున వైసీపీకి మద్దతుగా నిలిచే అవకాశాన్ని కల్పించింది. హౌస్ పట్టా రిజిస్టర్డ్ అండ్ హౌస్ కన్స్ట్రక్షన్ ఇన్ అర్బన్ ఏరియాస్ వర్ మిడిల్ క్లాస్ ఉమెన్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఓటింగ్ చేంజ్ ది హోల్ సినారియో. వైఎస్ఆర్సీపీ హ్యాస్ బికమింగ్ స్ట్రాంగ్ ఈవెన్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఇకపోతే రూరల్ మొత్తం వైసీపీకి, అర్బన్లో ఖచ్చితంగా కూటమికి అండగా నిలిచే అవకాశం ఉందని గతంలో వినిపించిన విశ్లేషణ. అయితే ఇక్కడ హౌస్ పట్టా అండ్ హౌస్ కన్స్ట్రక్షన్ ఇళ్ల నిర్మాణం, ఇళ్ల పట్టాల పంపిణీ ఏదైతే ఉందో అది వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంకును క్రియేట్ చేయగలిగింది అని చెప్పి చెప్తున్నారనమాట. ది డెవలప్మెంట్ ఆఫ్ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ అండ్ గివింగ్ ప్రయారిటీ టు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ చేంజ్ ది మైండ్ సెట్ ఆఫ్ మిడిల్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ టర్న్డ్ దెమ్ టు సపోర్ట్ వైఎస్ఆర్సీపీ ఇన్ అర్బన్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్. ఇక ముఖ్యంగా స్కూళ్ళు అండ్ హాస్పిటల్ల నిర్మాణం, వాటి అభివృద్ధి ఏదైతే ఉందో ముఖ్యంగా మిడిల్ అండ్ మధ్యతరగతి, అప్పర్ మిడిల్ క్లాస్ వర్గాలను ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళేలా చేసింది. ఇక ది ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఆఫ్ టీడీపీ యాదవ్, గౌడ్, సెట్టిపల్లిజ అండ్ అగ్నికుల క్షత్రియ
fishermen are supporting YSRCP this time. Most of the BC voters detached TDP and supported YSRCP. ఇక ఇప్పటిదాకా టీడీపీకి సాంప్రదాయంగా కొనసాగుతూ వచ్చిన ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో యాదవ, గౌడ, శెట్టి బలిజ అండ్ అగ్నికుల క్షత్రియ లాంటి అంటే అతిపెద్ద సామాజిక వర్గాలు ఈసారి టీడీపీ నుంచి డిటాచ్ అయ్యి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నాయి. ఇక ది పర్సెంటేజ్ ఆఫ్ ఫిమేల్ ఓటర్స్ వాజ్ హైయర్ దాన్ మేల్ ఇన్ 150 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్. ఇక ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే 175 నియోజకవర్గాల్లో 152 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటు బ్యాంక్ అధికం. సో ఈ స్థానాల్లో అవుట్ రైట్గా మహిళలు వైసీపీకి అండదండగా నిలిచే అవకాశం ఉంది. ఇన్ ది 61 కాన్స్టిట్యుయెన్సీస్ ది నంబర్ ఆఫ్ ఫిమేల్ ఓటర్స్ ఈజ్ 5,000 మోర్ దాన్ ది నంబర్ ఆఫ్ మేల్ ఓటర్స్. 61 స్థానాల్లో 5,000కు పైగా అధికంగా ఓట్లు మహిళలకు ఉన్నాయి. అక్కడ వీళ్ళ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక 65 నియోజకవర్గాల్లో 2 నుంచి 5,000 ఓట్లు మహిళలవి అధికంగా ఉన్నాయి. ఇది కూడా వైసీపీకి అదనపు బలంగా కనిపిస్తోంది. దిస్ చేంజ్ ది హోల్ సినారియో ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్. సో ఈ ఏదైతే ఉందో 152 నియోజకవర్గాలు, 61 నియోజకవర్గాలు, 65 నియోజకవర్గాల్లో మహిళల ఓటు బ్యాంకు గణనీయంగా ఉన్న నేపథ్యంలో ఇది ఆంధ్రప్రదేశ్ ఓటు తీర్పును మలిచే అవకాశం ఉంది. యాజ్ పర్ అవర్ సర్వే 58 to 68% ఆఫ్ ఫిమేల్ ఓటర్స్ ఆర్ విత్ వైఎస్ఆర్సీపీ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో వీళ్ళ సర్వేలో ఏం తేలిందంటే 58 నుంచి 60% మహిళలు వైఎస్ఆర్సీపీకి అవుట్ రైట్గా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. నెగిటివ్ ఏంటంటే శాండ్ పాలసీ, లిక్కర్ పాలసీ, రోడ్స్, రీటైల్ ఇన్ఫ్లేషన్, ధరల పెరుగుదల అండ్ ఇసుక మద్యం రోడ్లు బాగు చేయకపోవడం వైసీపీకి నెగిటివ్గా మారే అవకాశం ఉంది. అలయన్స్ స్ట్రెంగ్త్, కూటమికి కలిసి వచ్చే అంశాలు ఏంటంటే టీడీపీ అండ్ ఇట్స్ క్యాడర్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సిగ్నిఫికెంట్ బూట్స్ ఇన్ స్ట్రెంగ్త్ సిన్స్ అలైనింగ్ విత్ ది జేఎస్పీ. ఎప్పుడైతే జనసేన కూటమిలోకి వచ్చిందో టీడీపీ క్యాడర్తో కలిసి పనిచేస్తుండడం, టీడీపీ అనుభవం అంటే గత 40 ఏళ్ళుగా టీడీపీ రాజకీయాల్లో ఉండడం కూటమికి బలాన్ని ఇచ్చే అంశం. సిబిఎన్ అరెస్ట్ అండ్ హ్యాజ్ galvanized the party cadre while Pawan Kalyan's appeal among the youth has garnered substantial support from the younger generation. ఇక సిబిఎన్ అరెస్ట్ అయిన తర్వాత, చంద్రబాబు అరెస్ట్ తర్వాత వెల్లువెత్తిన సానుభూతిని పవన్ కళ్యాణ్ యూత్కి ఇచ్చిన అప్పీలు ఇవన్నీ కూడా కూటమికి అనుకూలంగా మారినాయి. ది అలయన్స్ హ్యాజ్ ఎఫెక్టివ్లీ ట్యాకిల్డ్ ఇష్యూస్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్ ఇన్ సర్టెన్ రీజియన్స్ ఆఫ్ ది స్టేట్. కొన్ని ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ అంటే నిర్లక్ష్యం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని హైలైట్ చేస్తూ వచ్చింది. సో అది కూటమికి అనుకూలంగా మారే అవకాశం ఉంది. కూటమికి ఉన్న నెగిటివ్ అంశాలు ఏంటంటే వీక్నెస్, సమ్ కాన్స్టిట్యుయెన్సీస్ ల్యాక్ ఎఫెక్టివ్ లీడర్షిప్ డ్యూ టు పర్సెప్షన్స్ దట్ ది అలయన్స్ డైవర్జీస్ ఫ్రమ్ ది పార్టీస్ కోర్ ప్రిన్సిపల్స్. కొన్ని స్థానాల్లో ఏంటంటే నాయకత్వ లోపం కావచ్చు, పార్టీ ప్రిన్సిపల్స్ అంటే పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి బీజేపీకి జనసేనకు సీట్లు ఇవ్వడం లాంటి అంశాలు టీడీపీకి మైనస్గా మారే అవకాశం ఉంది. ఇక ట్రెడిషనల్ సపోర్టర్స్ రిమైన్ హెజిటెంట్ టు ఫుల్లీ ఎంబ్రాస్ ద జేఎస్పీ అండ్ బీజేపీ. కొంతమంది అంటే సంప్రదాయ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జేఎస్పీకి బీజేపీకి టికెట్లు ఇవ్వడం, ఆ పార్టీ ప్రచారాన్ని వాళ్ళు అంగీకరించకపోవడం ఇక్కడ వీళ్ళకి మైనస్గా మారింది. ఇక ఇన్కన్సిస్టెన్సీ ఇన్ ది పార్టీస్ పాలసీ ప్రయారిటీస్ మేక్ ఇట్ ఛాలెంజింగ్ టు ప్రజెంట్ ఏ అన్ఫైన్డ్ విజన్ టు ది పబ్లిక్. ఇక పార్టీ పాలసీని కాదని కేవలం ఓట్ల కోణంలోనే చంద్రబాబు ఇచ్చిన హామీలు కావచ్చు, కూటమి ఇచ్చిన హామీలు కావచ్చు సంప్రదాయ టీడీపీ ఓటర్లనే ఆలోచించే దిశగా తీసుకెళ్ళిందని చెప్పి వీళ్ళు గుర్తించిన అంశం అంట. ఇక ఫైనల్ ఏంటంటే ది అలయన్స్ స్టిల్ ఫేసెస్ రెసిస్టెన్స్ ఫ్రమ్ సర్టెన్స్ సెక్షన్స్ ఆఫ్ ఇట్స్ క్యాడర్. పార్టీకి మద్దతుగా ఉండే క్యాడర్లోనే కొన్ని అంశాలు వాళ్ళకు మైనస్గా మారబోతున్నాయి అన్నది పొలిటికల్ క్రిటిక్ సర్వే అంచనా ఇస్తున్న విషయాలన్నమాట. సో ఇది పొలిటికల్ క్రిటిక్ డెప్త్ సర్వే అనమాట. 3 లేయర్లుగా వీళ్ళు చేసిన సర్వేలో ఇచ్చిన సారాంశం ఏంటంటే కూటమికి కేవలం అంటే 50 లోపు స్థానాలకే పరిమితం అవుతుంది. 122 స్థానాల నుంచి 130 స్థానాల వరకు వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని పొలిటికల్ క్రిటిక్ ఇచ్చిన సర్వే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్.